Students, welcome to my lecture series on Vector Integration Part 4. Myself C.H. Naidu, working as a mathematics lecturer in SVLN's Government Degree College, Bhimanipatnam. Today's our topic is Gauss divergence theorem. What are the learning outcomes of this today's lesson? Student can learn the Gauss divergence theorem, problems on Gauss divergence theorem. ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే గాస్ డైవర్జెన్స్ థియరంని ఏ విధంగా మనం ప్రూవ్ చేస్తాం, ఆ గాస్ డైవర్జెన్స్ థియరంకు సంబంధించి ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామో ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద గాస్ డైవర్జెన్స్ థియరం? వాట్ ఈస్ ద గాస్ డైవర్జెన్స్ థియరం? సో గాస్ డైవర్జెన్స్ థియరం ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూమ్ ఇంటిగ్రల్ కి సంబంధించినటువంటి రిలేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది గాస్ డైవర్జెన్స్ థియరం. సో how to define a statement? Okay, let S be a closed surface enclosing a volume V. If f bar is continuously differentiable vector point function, then integral V divergence of f bar dV is equal to integral S f bar dot n bar into ds, where n bar is the outward drawn unit normal vector to the surface S. ఓకే, ఇక్కడ ఎస్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటాం, ఎన్క్లోజింగ్ ఏ వాల్యూమ్ పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్ఫేస్ మనం తీసుకుంటాం అండి. సో దిస్ ఈస్ ద సర్ఫేస్ ఎస్. సో ఎన్క్లోజింగ్ ఏ వాల్యూమ్ పి. సో దీంతో ఇదంతా కూడా మనకి ఏంటంటే వాల్యూమ్ వితే మనకు ఫిల్ చేస్తాం. ఇటువంటి ఒక సర్ఫేస్ని మనం తీసుకుంటాం. సో తీసుకుంటే ఇంకా ఏంటి, ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఏ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. సో కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ ఎఫ్ బార్ వెక్టార్ యొక్క డెరివేటివ్స్ f1, f2, f3 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా మనకి ఏమవ్వాలంటే కంటిన్యూస్ ఫంక్షన్స్ అవ్వాలి. అలా అయితే ఆ ఫంక్షన్ మనం ఏమంటామంటే కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అయితే దెన్ ఇంటిగ్రల్ వి. సో డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ టిఎస్. సో ఈ విధంగా అంటే డివి అంటే ఏంటి, ఇది డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఇంటూ డివి, ఇంటిగ్రల్ వి అంటే ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే డిఎస్ అంటే ఇది మనకు సర్ఫేస్ ఇంటిగ్రల్. సో ఈ రెండింటి కూడా ఈక్వల్ అవుతాయి. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ అనేది ఈక్వల్ అవుతుంది. సో దీన్ని ఇంకా మనం డీటెయిల్డ్గా ఎలా రాసుకుంటాం, సో ట్రిపుల్ ఇంటిగ్రల్ బి డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో జెడ్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్ అంటే ఏంటి, సో డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ యొక్క ఫార్ములా ఇది. సో డివి అంటే ఏంటి, డిఎక్స్ డివై డిజెడ్. సో ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అంటే ఏంటి, దీన్ని కార్టేషియన్ ఫార్ములా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం, డబుల్ ఇంటిగ్రల్ ఎస్ f1 డివై డిజెడ్ ప్లస్ f2 డిఎక్స్ డిజెడ్ ప్లస్ f3 డిఎక్స్ డివై. సో మనం దీన్ని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇందులో సో మనం ఏం చేస్తాం, ఒక పార్ట్ తీసుకుంటాం, ట్రిపుల్ ఇంటిగ్రల్ వి డో f1 బై డో ఎక్స్ తీసుకొని డబుల్ ఇంటిగ్రల్ ఎస్ f1 డివై డిజెడ్ అని ప్రూవ్ చేస్తాం, ఏదో ఒక రీజన్ తీసుకొని. సో తర్వాత నెక్స్ట్ పార్ట్ ప్రూవ్ చేస్తాం, తర్వాత పార్ట్ ప్రూవ్ చేస్తాం. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి సో ఏంటి గాస్ డైవర్జెన్స్ థియరం యొక్క స్టేట్మెంట్ వస్తుంది. ఓకే చూడండి. సో ప్రూఫ్, లెట్ ఎస్ బి ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే, ఎస్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోవాలి. ఇంకా ఎట్లా తీసుకోవాలి, లెట్ us చూస్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ చూస్ చేసుకోవాలి. ఎట్లా చూస్ చేసుకోవాలి, సో దట్ ఎనీ లైన్ ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సిస్ కట్స్ ఎస్ ఇన్ అట్ మోస్ట్ 2 పాయింట్స్. సో ఎస్ అనే ఒక సర్ఫేస్ ని తీసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలి, కోఆర్డినేట్ యాక్సిస్ గా ప్యారలల్ తీసుకోవాలి. సో ఆ కోఆర్డినేట్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఏదైనా ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ అనేది ఆ సర్ఫేస్ ని ఎక్కడ అట్మోస్ట్ 2 పాయింట్, మహా అయితే 2 పాయింట్స్ వద్ద కట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ ఈ విధంగా తీసుకోమండి. ఈ విధంగా తీసుకొని ఏదైనా ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ గా ప్యారలల్ గా తీసుకుంటే ఇలా కట్ చేసాం. చేస్తే ఈ లైన్ అనేది ఈ ఎస్ఎన్ఎస్ సర్ఫేస్ ని ఎన్ని పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది చూడండి, 1 2 3 4 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది. ఇలా ఇటువంటి సర్ఫేసెస్ ని మనం చూజ్ చేసుకోకూడదు. ఓకే, ఒక సర్ఫేస్ ని చూజ్ చేసుకోవాలి, అది ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ గా ప్యారలల్ గా పోవాలి, కానీ ఆ ఎస్ ని మహా అయితే 2 పాయింట్స్ వద్ద కట్ చేయాలి. సో 2 లేదా అంతకంటే తక్కువ పాయింట్స్ వద్ద కట్ చేయాలి. సో కాబట్టి ఈ విధంగా మనం ఎస్ అనే సర్ఫేస్ ని చూజ్ చేసుకోవాలి. అయితే మనం ఏ విధంగా సర్ఫేస్ ని చూజ్ చేసుకోవాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్ఫేస్ ని చూజ్ చేసుకోండి. చేసుకుంటే కోఆర్డినేట్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఏదైనా ఒక లైన్ తీసుకో.
ఇలా తీసుకుంటే సో ఇది ఈ సర్ఫేస్ని ఎన్ని పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది. లేదు ఇంకొక లైన్ ఇలా తీసుకోండి, ఇక్కడ దగ్గర ఇలా తీసుకుంటే ఈ పాయింట్ అనేది ఈ లైన్ అనేది ఈ సర్ఫేస్ని ఏ పాయింట్ వద్ద కట్ చేస్తుంది 1 పాయింట్ వద్ద కట్ చేస్తుంది. లేదా ఒక లైన్ ఇలా ప్యారలల్గా తీసుకోండి, ఈ సర్ఫేస్ని కట్ చేయకుండా పోతుంది, అలా అయినా తీసుకోవచ్చు. అంటే అటువంటి సర్ఫేస్ని మనం చూజ్ చేసుకోవాలి. ఓకే ఓకే అలా ఎస్ అనే ఒక సర్ఫేస్ని మనం చూజ్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఎస్ అనే ఒక సర్ఫేస్ని మనం చూజ్ చేసుకున్నాం. ఓకే లెట్ ఆర్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ XY ప్లేన్. ఓకే XY ప్లేన్ మీద మనకు ఒక ప్రొజెక్షన్ మనం తీసుకున్నాం. ఏంటది? దిస్ ఈజ్ ద ఆర్. దేనిది? ఎస్ అనే సర్ఫేస్ యొక్క ప్రొజెక్షన్ XY ప్లేన్ లో మనం ఆర్ ను మనం తీసుకున్నాం. ఓకే లెట్ S1 S2 బి టు లోవర్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ఎస్. ఇక్కడ S1 అనేది ఈ ఎస్ అనే సర్ఫేస్ యొక్క లోవర్ పార్ట్ అవుతుంది, S2 అనేది ఎస్ అనే సర్ఫేస్ యొక్క అప్పర్ పార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ S1, దిస్ ఈజ్ S2. ఓకే S1 అనేది లోవర్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, S2 అనేది అప్పర్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. లెట్ Z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, y and Z is equal to g of x, y be the equations of S1 and S2. అంటే S1 యొక్క ఈక్వేషన్ మనం ఏం తీసుకోండి? Z is equal to f of x, y. S2 యొక్క ఇది ఈక్వేషన్స్ ఏం తీసుకుంటాం? Z is equal to g of x, y. ఓకే సర్ఫేస్ అనేది x, y, z లో ఉంటుంది. Z is equal to సంథింగ్ అని రాస్తాం. అందులో లోవర్ పార్ట్ ని S1 అనుకుంటాం, అప్పర్ పార్ట్ ని S2 అనుకుంటాం. ఈ విధంగా S1 is equal to z of f of x, y. So S2 is equal to g of x, y. Okay, and can be put of the form f of x, y less than or equal to z less than or equal to g of x, y. ఈ f of x, y, g of x, y అనేది ఏమవుతాయి? z యొక్క ఏమవుతాయి అంటే బౌండ్స్ అవుతాయి. సో ఇది లోవర్ బౌండ్ అవుతుంది, ఇది అప్పర్ బౌండ్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి? Now integral v dou f3 by dou z into dv తీసుకొని నేనేం చేస్తాను? సో డబుల్ ఇంటిగ్రల్ s f3 dx dy అని నేను ప్రూవ్ చేస్తాను. ఓకే సో కాబట్టి దీని యొక్క ఇంటిగ్రేషన్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ విధంగా దీన్ని ఎవాల్యుయేట్ చేస్తాను? సో ట్రిపుల్ ఇంటిగ్రల్ v dou f3 by dou z into dv అంటే dx dy dz. ముందు నేనేం చేస్తాను? z యొక్క ఇంటిగ్రేషన్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఎందుకు? z యొక్క లిమిట్స్ ఏంది? x, y లో ఉంది కాబట్టి ముందు z ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో dz కి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్ సో ఇంటిగ్రల్ z is equal to f of x, y to g of x, y dou f3 by dou z into dz into dx dy. ఇక్కడ dz కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సో మనకు ఈ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్, ఈ f3 మిగులుతుంది. సో f3 ఆఫ్ x, y, z దానికి బౌండ్స్ f of x, y టు g of x, y అనేది అప్లై చేస్తాం. అంటే ఈ z ప్లేస్ లో ఈ వాల్యూస్ అంటే ఈ లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ని మనం రీప్లేస్ చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్ f3 x, y z ప్లేస్ లో g of x, y మైనస్ f3 x, y f of x, y ఇంటూ dx dy. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. dx dy దీనికి మల్టిప్లై చేస్తాం, దీనికి కూడా మల్టిప్లై చేస్తాం. సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్ f3 x, y g dx dy మైనస్ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ f3 x, y f dx dy. సో దీన్ని మనం సింప్లిఫై చేసిన తర్వాత సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్ f3 x, y g dx dy మైనస్ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ f3 x, y f dx dy. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రీజన్ అన్నాం కాబట్టి సో రీజన్ అంటే ఏమవుతుంది? సో డబుల్ ఇంటిగ్రల్ s2 f3 x, y g dx dy. ఎందుకు? సో g అనేది ఈక్వేషన్ s2 సర్ఫేస్ యొక్క ఏంటి? అప్పర్ బౌండ్. ఇక్కడ f అనేది s1 సర్ఫేస్ యొక్క లోవర్ బౌండ్. సో కాబట్టి మైనస్ డబుల్ ఇంటిగ్రల్ s1 f3 x, y f dx dy. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఫర్ ద అప్పర్ పార్ట్ s2, ఈ S2 అనే అప్పర్ పార్ట్ కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి? అప్పర్ పార్ట్ S2 యొక్క సో దాని యొక్క ప్రొజెక్షన్ ఏంటి? మనకు XY ప్లేన్ లో ఉంది కాబట్టి ds ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? dx dy అవుతుంది. సో కాబట్టి dx dy ఈజ్ ఈక్వల్ టు cos gamma ds. ఈ cos gamma ds అంటే ఏంటి? మనకు n bar డాట్ k bar ఇంటూ ds అంటే ఏమవుతుంది? గామా అనే వెక్టారు ఇది n bar అనే వెక్టారు సో ఏంటి? z యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ గామా అయితే
cos gamma ds is equal to n bar dot k bar into ds అవుతుంది. ఓకే, సో into ds. సో సిన్స్ ద నార్మల్ టు S2 మేక్స్ acute యాంగిల్ గామా విత్ k, ఇందాక చెప్పాం కదా, ఈ గామా అనే యాంగిల్ ఏమవుతుందంటే k తో మనకు S2 అనే సర్ఫేస్ తో ఈ కోణం చేస్తుంది, గామా కోణం చేస్తే సో dx dy is equal to n bar dot k bar into ds అవుతుంది. సో therefore double integral S to f3xyg dx dy. సో ఇక్కడ ఏం చేస్తాం, సో dx dy ప్లేస్ లో మనం ఏం తీసుకుంటామంటే n bar dot k bar into ds మనం తీసుకుంటాం. ఓకే, అదేవిధంగా ఫర్ ద లోవర్ పార్ట్ S1 సో dx dy is equal to cos gamma ds is equal to సో n bar dot k bar into ds. ఇక్కడ సిన్స్ ద నార్మల్ టు S1 మేక్స్ ఎన్ acute యాంగిల్ గామా విత్ k, అంటే ఇక్కడ k బార్ అనే వెక్టార్ ఏమవుతుంది, దానికి రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి మైనస్ k బార్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, సో dx dy అనేది ఏమవుతుందంటే మైనస్ n బార్, అంటే n బార్ డాట్ ఆఫ్ మైనస్ k బార్ ఇంటూ ds. సో మనం అది తీసుకుంటాం. ఓకే, సో డబుల్ ఇంటిగ్రల్ S1 f3xyg dx dy is equal to ఇంటిగ్రల్ S1 f3 n బార్ డాట్ మైనస్ k బార్ ఇంటూ ds. ఓకే, సో కాబట్టి ఈ మైనస్ ముందు రాసుకుంటాం. సో ఇంటిగ్రల్ S1 f3 n బార్ డాట్ k బార్ ఇంటూ ds. ఓకే, సో ఈక్వేషన్ 1 లో సో ట్రిపుల్ ఇంటిగ్రల్ v డో f3 బై డో z సో dx dy dz is equal to సో ఇంటిగ్రల్ S2 f3 n బార్ డాట్ k బార్ ఇంటూ ds ప్లస్ సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ఇంటిగ్రల్ S1 f3 n బార్ డాట్ k బార్ ఇంటూ ds. సో కాబట్టి దీన్ని సర్ఫేస్ S1 S2 యాడ్ చేస్తే సో మనకి ఏమవుతుంది, ఇంటిగ్రల్ S f3 n బార్ డాట్ k బార్ ఇంటూ ds వస్తుంది. ఓకే, సో therefore సో ట్రిపుల్ ఇంటిగ్రల్ v డో f3 బై డో z dx dy is equal to ఇంటిగ్రల్ S f3 n బార్ డాట్ k బార్ ఇంటూ ds వచ్చింది. సో సిమిలర్లీ ద ప్రొజెక్షన్ ఆఫ్ S ఆన్ అదర్ కోఆర్డినేట్ ప్లేన్స్ తీసుకుంటే, ఇందాక మనం సో xy ప్లేన్ తీసుకుంటే రివర్స్ ఇంకా మనకు రిమైనింగ్ ప్లేన్స్ కోఆర్డినేట్ ప్లేన్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ట్రిపుల్ ఇంటిగ్రల్ v బై డో z dx dy dz is equal to సో ఇంటిగ్రల్ S f1 n బార్ డాట్ I బార్ ఇంటూ ds. సో అదేవిధంగా సో దీని ఈక్వేషన్ 3 అనుకుంటాం. సో అదేవిధంగా ఇంకొక ప్లేన్ తీసుకుంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ v డో f2 బై డో z dx dy dz is equal to ఇంటిగ్రల్ S f2 n బార్ డాట్ j బార్ ఇంటూ ds. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఈ యాడింగ్ ఈక్వేషన్ 2, 3, 4 మనం యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ వస్తుంది. ఓకే, సో యాడింగ్ 2, 3, 4 సో ట్రిపుల్ ఇంటిగ్రల్ v డో f1 బై డో x ప్లస్ డో f2 బై డో y ప్లస్ డో f3 బై డో z dx dy dz is equal to ఇంటిగ్రల్ S f1 I bar plus f2 j bar plus f3 k bar dot n bar. So this is nothing but f bar. So integral b so divergence of r dv is equal to integral S f bar dot n bar into ds. ఈ విధంగా మనం ఏంటి గాస్ డైవర్జెన్స్ థియరం ని మనం ప్రూవ్ చేస్తాం. సో దీనికి సంబంధించిన 1 or 2 ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఓకే, సో అప్లై గాస్ డైవర్జెన్స్ థియరం టు ద థియరం టు ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ S r bar dot n bar into ds is equal to 3v. అంటే ఇక్కడ f బార్ ప్లేస్ లో మనకి ఏముంది, r బార్ అనే వెక్టార్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, గాస్ డైవర్జెన్స్ థియరం అప్లై చేస్తాం. ఓకే, బై గాస్ డైవర్జెన్స్ థియరం సో ఇంటిగ్రల్ v డైవర్జెన్స్ ఆఫ్ f bar dv is equal to ఇంటిగ్రల్ S f bar dot n bar into ds. హియర్ f bar is equal to f bar ప్లస్ ఏముంది, r బార్ ఉంది. r బార్ is equal to పొజిషన్ వెక్టార్ ఏంటి, xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. సో కాబట్టి మనం ఏం కట్టాలి, గాస్ డైవర్జెన్స్ థియరం ప్రకారం డైవర్జెన్స్ ఆఫ్ f బార్ అంటే డైవర్జెన్స్ ఆఫ్ r బార్ కట్టాలి. సో డైవర్జెన్స్ ఆఫ్ r బార్ ఈజ్ ఈక్వల్ డెఫినేషన్ ఏమవుతుంది, డో బై డో x ఆఫ్ f1 ప్లస్ డో బై డో y ఆఫ్ f2 ప్లస్ డో బై డో z ఆఫ్ f3. ఇక్కడ f1 అంటే x, f2 అంటే y, f3 అంటే z. సో కాబట్టి దీని యొక్క డెరివేటివ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో కాబట్టి ఇంటిగ్రల్ S r bar dot n bar ds ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ b సో డైవర్జెన్స్ ఆఫ్ r dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ b ఇక్కడ మనకి ఏమొచ్చింది, r bar dot n bar ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది ఇంటూ మనకి ఏమవుతుందంటే dv. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, 3 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ b dv అంటే అవుతుందంటే v అవుతుంది. సో మొత్తం టోటల్ గా 3v వస్తుంది. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం, ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ S ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ S del cross f bar
డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, గాస్ డైవర్జెన్స్ థియరం మనం అప్లై చేస్తాం. బై గాస్ డైవర్జెన్స్ థియరం ఓకే ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ వి సో డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డివి. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎఫ్ బార్ ప్లేస్ లో మనకి ఏమి ఇచ్చాడు, కార్ల్ ఎఫ్ బార్ ఇచ్చాడు. డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటే కార్ల్ ఎఫ్ బార్. సో కాబట్టి ఎఫ్ బార్ ప్లేస్ లో డెల్ క్రాస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ వి సో ఫార్ములా ఏంటి, డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్. ఎఫ్ బార్ అంటే ఏంటి, కార్ల్ ఎఫ్ బార్. సో కాబట్టి డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఇంటూ డివి. అయితే మనకు డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. మనం ఎందుకంటే వెక్టార్ డిఫరెన్షియేషన్ లో ప్రూవ్ దట్ డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఒక థియరం మనం ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఆ థియరం మనం ఈ యొక్క రిజల్ట్ అప్లై చేస్తే మనకు డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి 0 వేస్తాం. సో ఇంటిగ్రల్ వి 0 డివి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ విధంగా మనం సో డైవర్జెన్స్ థియరం ని గాస్ డైవర్జెన్స్ థియరం ని ఈ ప్రాబ్లమ్స్ మనం ఈ విధంగా అప్లై చేసి రిజల్ట్ మనం రాబెట్టాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.